బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పలు సినిమాలు ఓటీటీ కంటెంట్లను పైరసీ చేసి ఐబొమ్మ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తోన్న నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. కొత్త సినిమాలనే టార్గెట్ గా చేసుకుని వాటిని పైరసీ చేసి ఐబొమ్మ ద్వారా ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రవి అనేక సినిమాలకు పైరసీలు తయారు చేసి ఇంతకాలం పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే శనివారం నాడు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రవిని కూకట్పల్లిలోని ఓ ఫ్లాట్ లో ఉన్న సమయంలో పోలీసులు పక్కా సమాచారంతో రైడ్ చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. కరీబియన్ దీవుల్లో ఉంటూ ఇమ్మడి రవి ఐబొమ్మ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. పైరసీ ద్వారా కొన్నేళ్లుగా వందల కోట్లు రవి సంపాదించినట్లు పోలీసులు తెలిపారు. పైరసీ చిత్రాలపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదుతో ఐబొమ్మతో పాటు 65 పైరసీ వెబ్సైట్లపై కేసులు నమోదు చేసిన సిసిఎస్ పోలీసులు 5 కీలక నిందితులను గతంలోనే హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తనను పట్టుకోలేరంటూ గతంలో పోలీసులకే సవాల్ విసిన రవిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రవి ఇచ్చిన సమాచారంతో అతని ఏజెంట్ల నెట్వర్క్ తో పాటు హ్యాండ్లర్ల నెట్వర్క్ వైపు కూడా సిసిఎస్ పోలీసులు కూపీలాగుతున్నారు.